పరిస్థితులు ఉన్నాయి కాబట్టి టు దట్ ఎక్స్టెంట్ కేంద్ర ప్రభుత్వం ఈల్డ్ అయిందని మనం చెప్పుకోవాలి. అంతేకాని తలొగ్గింది, వాళ్ళకి ఏదో నష్టం జరిగిపోయింది, ఇది ఎవరికి వ్యక్తిగతంగా నష్టం ఉన్న అంశం కాదు, ఏ పార్టీకి నష్టం ఉన్న అంశం కాదు. పార్టీలు కాదు ఇక్కడ ఇంపార్టెంట్, ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ తీసుకుంది, ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించింది. అంటే ప్రభుత్వంలో ఒక శాఖలో ఒక లోపం అనేది చాలా స్పష్టంగా బయటపడుతుంది కదా సార్. ఉంది కాబట్టి దానికి కరెక్ట్ మెజర్స్ తీసుకున్నారు కదా. అది ఇవాళ 2026లో ఫస్ట్ టైం జరిగితే మనం ఆశ్చర్యపడాలి. ఇది మన దేశంలో మన దురదృష్టం ఏంటంటే మన వ్యవస్థల్లో ఉన్న వీక్నెసెస్ ఓవర్ డికేట్స్ మనం అనేక సందర్భాల్లో దీన్ని ఫేస్ చేసాం. రాష్ట్రాల్లో ఫేస్ చేసాం, కేంద్రంలో ఫేస్ చేసాం. దాన్ని సరి చేసుకుంటూ వస్తున్నాం, దాన్ని బలోపేతం చేసుకుంటూ వస్తున్నాం. ఇవాళ ఐఐటి, జేఈ లాంటి ఎగ్జామ్స్, యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్ చాలా జాగ్రత్తగా చేయగలుగుతున్నాం. దాంట్లో కూడా లక్షలాది మంది స్టూడెంట్స్ ఉంటారు. అలాంటి మార్పులు, అలాంటి రిఫార్మ్స్ నీట్కి లేదా ఇంకా మిగతా ఎగ్జామ్స్ లో తీసుకురావాల్సిన బాధ్యతను కూడా ప్రభుత్వం గుర్తించింది. ప్రభుత్వం ఏం మొండిగా ఏమీ జరగలేదు, మీరు ఏ రిజిస్ట్రేషన్ చేసినా కానీ మేమేం రెస్పాండ్ కాము అన్న ధోరణి కాదు ఇక్కడ. డాక్టర్ తులసిరెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు 75లో జరిగింది, ఆ ఎమర్జెన్సీకి దారి తీసిన పరిస్థితులు ఎందుకు వచ్చినాయి అంటే ఇందిరాగాంధీ గారు మొండి పట్టుకొని షీ వాజ్ నాట్ రెస్పాండింగ్. ఆ రెస్పాండ్ కాలేదు కాబట్టి చివరికి ఆమె పదవి కోల్పోవాల్సిన అవసరం వచ్చింది. ఇవాళ ప్రతి స్టెప్ లో కూడా, ప్రతి రోజు కూడా ఎవరో ఒకళ్ళు ప్రభుత్వం వైపు నుంచి వాళ్ళకి ఏమర్థమైంది, వాళ్ళు ఏం చర్యలు తీసుకోబోతున్నారు, దీన్ని కరెక్ట్ చేయడానికని మనతో మాట్లాడుతూ, మనల్ని ఎంగేజ్ చేస్తూ, మనకు ధైర్యాన్ని ఇస్తూ, మన ఆందోళనకి ఆన్సర్ చేయాలని చూస్తున్నారు. ఆఫ్ కోర్స్ ఇట్ టుక్ సమ్ టైం. ఒక 20 రోజులు 30 రోజులు టైం పట్టొచ్చు కాక. ఇదేదో మనం ఒక డెసిషన్ తీసేసుకుందాం, ఏదో ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేసేస్తే సమస్య పోద్ది, సమస్య లేకుండా పోద్ది, మన మీద అటెన్షన్ లేకుండా పోద్ది అనుకుంటే చేతులు దులిపేసుకోవచ్చు. ప్రధాని గారికి ఇది ఒక్కటే పదవి కాదు, ఇది దీనికోసం ఆయన లేడు. ఆయన ఈ హ్యాస్ హిజ్ ఓన్ క్రెడెన్షియల్స్. ఇక్కడ ఆయన పదవి అనేది ఇంపార్టెంట్ కాదు. భారతీయ జనతా పార్టీ కానీ ఎన్డీఏ పార్ట్నర్స్ అందరూ ఆలోచించింది ఏంటంటే సమస్యను అర్థం చేసుకుని పరిష్కారం వెతుక్కుంటూనే ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళైతే డెఫినెట్లీ దే హ్యావ్ టు పే ద ప్రైస్ అనేది ఇక్కడ పాయింట్. అంత మాత్రాన కేంద్ర ప్రభుత్వం ఏదో భయపడిపోయింది, తలొగ్గింది, కాంగ్రెస్ పార్టీ ఉప్పెన్ లాగా వచ్చేస్తుంది దేశవ్యాప్తంగా అనడానికి ఇక్కడ యాక్చువల్ గా కాంగ్రెస్ పార్టీకి లోకల్ స్టాండ్ అయ్యే లేదు ఈ విషయంలో. ఎందుకని రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గారు వెళ్ళి ఆ గ్రూప్ లో చేరి వాళ్ళు ఫోటోలు దిగారు. వాళ్ళు ఇంపార్టెంట్ పర్సన్స్ కాబట్టి వాళ్ళ ఫోటోలు మనకు కనిపిస్తున్నాయి. వాళ్ళ లీడర్షిప్ ఏముంది దీంట్లో? వాళ్ళ లీడర్షిప్ ఉండడానికి అవకాశం ఏముంది? వాళ్ళు ఇచ్చిన లీడర్షిప్ ఏముంది? నిజంగా వాళ్ళు కనుక లీడర్షిప్ ఇచ్చుంటే బాధ్యతాయుతంగా ప్రధానమంత్రి గారు రెసిడెన్స్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదని కట్టడి చేయగలిగి ఉండేవాళ్ళు. వాళ్ళు ఎలాంటి కంట్రోల్ లేదు. వాళ్ళకి ఈ మూమెంట్ లో జంతర్ మంతర్ లో జరిగింది కానీ, విద్యార్థులు కానీ, ఇంకొకళ్ళు కానీ ఎవరైతే వచ్చారో వీళ్ళకి కంట్రోల్ లేదు. ఇంకా కావాలంటే చలిగాచుకుందామని చెప్పేసి వీళ్ళు కూడా దానికి ఆజ్యం పోసి ఉంటారు. ఆ విషయాలు కూడా బయటకు వస్తాయి అన్నదే రామకృష్ణ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎవరు దీన్ని వెనుకున్నారు, ఎవరు దీన్ని ఇన్స్టిగేట్ చేశారు. నార్మల్ ప్రొటెస్ట్ కి ఇప్పుడు జరుగుతున్న ప్రత్యేకమైన ప్రొటెస్ట్ లో కాంగ్రెస్ పార్టీ కానీ ఇంకేదన్నా పార్టీల ప్రమేయం ఏమైనా ఉందా, ఇంకెవరి ప్రమేయం అయినా ఉందా, దీన్ని ఎవరైనా ఫండ్స్ సపోర్టు రూపంలో దీన్ని పెద్దది చేయాలని ట్రై చేశారా, కంట్రీని డిస్టెబిలైజ్ చేయాలని చూసారా? అవన్నీ కూడా డెఫినెట్ గా బయటకు వస్తాయండి. కాంగ్రెస్ పార్టీ ఏదో లీడర్షిప్ ఇచ్చింది అనే అంశాన్ని అయితే నేను ఒప్పుకోను. వాళ్ళు కేంద్రమే బాధ్యత వహించి, ఆ శాఖ బాధ్యత వహించి రాజీనామా చేశారు అంతే. ఎవరి డిమాండ్లకు తలగ్గు కాదు, ఎవరికి భయపడి కాదు అనేది ఎగ్జాక్ట్లీ ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేయడం అనేది సింబాలికే కానీ మెటీరియల్ చేంజ్ మనకి రిఫార్మ్స్ ద్వారా రావాలి. అది ప్రభుత్వం కట్టుబడి ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా ఆల్రెడీ ఇనిషియేట్ చేసింది. రాబోయే రోజుల్లో ఇలాంటివి జరగకుండా, ఎవరికి నష్టం జరగకుండా చూడటం అనేది మనందరి బాధ్యత, ప్రభుత్వాల బాధ్యత. కాబట్టి దానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కాకుమాన్ రాజశేఖర్ గారు మనతో జుంకలు అందుబాటులో ఉన్నారు, వారితో మాట్లాడదాం. కాకుమాన్ రాజశేఖర్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. సో ఇంతకీ మీరు ఏ వైపున ఉన్నారు? కాంగ్రెస్ వైపు ఉన్నారా, బీజేపీ వైపు ఉన్నారా, కాక్రోచ్ జనతా పార్టీ వైపు ఉన్నారా, లేదు విద్యార్థుల వైపు ఉన్నారా? ప్యానెల్ ఉన్నటువంటి పెద్దలు చంద్ర సాంబశివరావు గారికి, తులసిరెడ్డి గారికి,
అదేవిధంగా మిత్రులు రామకృష్ణ గారికి ముందుగా నమస్కారాలు. ఇప్పుడు మేము ఏ వైపు ఉన్నాము అనేటువంటి దానికంటే జరుగుతున్నటువంటి ఉద్యమం సహేతుకమైందా కాదా అనేది ఆలోచన చేస్తే సహేతుకమైందనే మేము భావిస్తా ఉన్నాం. విద్యార్థులు యొక్క కోరిక లేదా వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యమానికి ఒక అర్థం ఉంది, పరమార్థం. ఎందుకంటే దాదాపు 37 రోజుల నుంచి ఈ ఉద్యమం అనేటువంటిది జరుగుతూ ఉంది. మరి అందులో సోనం వాంగ్చుక్ గారు దాదాపు మరి 23-24 రోజులు హైకోర్టు చేసినట్టున్నారు ఆయన. అంటే దీని యొక్క ఇంటెన్సిటీ ఏంటి అనేది ఈ ఉద్యమం ద్వారా మనకు అర్థమవుతుంది క్లియర్ గా. ఇప్పుడు ఏదైతే రిజిగ్నేషన్స్ చేశారో ఇప్పటి వరకు మిత్రులందరూ కూడా ఇది ఎవరు యొక్క ప్రమేయం లేదు, ఎవరి యొక్క ఫోర్స్ లేదు అనడం అనేది పొరపాటు. ఇప్పుడు ఇంత ఫోర్స్ రాకపోతే ఇంత పెద్ద ఉద్యమం ఢిల్లీ నుంచి దేశవ్యాప్తంగా అది స్ప్రెడ్ అవుతున్నటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో గత్యంతరం లేక రాజీనామాలు చేయించడం జరిగింది. అంటే కేంద్ర ప్రభుత్వం తలొగ్గి చేయించింది అంటారు మీరు? ఖచ్చితంగా అంతేనా? అనివార్యం. అంటే మీరు గత్యంతరం లేక అనే పదం వాడారు.